హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నుండి మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్లో కూడా ఆన్లైన్లోనే రివిజన్ టెస్ట్ అనేటువంటిది ఒకసారి చూద్దాం. దీని ద్వారా ఏం జరుగుతుందంటే మీకు ఎంతవరకు అంటే ఇవి ఏంటి ఉంటాయంటే ఆల్రెడీ మన ఛానల్లో చేసాము. ఎన్ని చేసాము? దాదాపు 350 నుండి 400 వీడియోస్ చేసాము. దీని మీద ఓన్లీ శానిటేషన్ సిలబస్ మీదనే. సో ఇంత సిలబస్ కవర్ అయి ఉంటుంది. దాదాపు 85 నుండి 90% సిలబస్ అనేటువంటిది కవర్ అయి ఉంటుంది. సో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు, మీకు ఎంతవరకు నాలెడ్జ్ అనేటువంటిది గెయిన్ చేసుకుంటున్నారు, ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారు అనేటువంటి దాని గురించి అయితే ఒకసారి ఈ రివిజన్ టెస్ట్ సిరీస్ ద్వారా మీకు అర్థమవుతుంది. ఒకవేళ కొద్దిగా ఏదన్నా చెప్పలేకపోతున్నా, ఆన్సర్ చేయలేకపోతున్నాం అనిపిస్తే మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత ఈ బుక్ అనేటువంటిది ఒకసారి తీసుకోండి. అది చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా కూడా. అది 500 రూపీస్ కాస్ట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత ఈ బుక్ తీసుకున్న వాళ్ళకి నేను శానిటేషన్ ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా పార్ట్ ఏ కింద కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయి అంటే మీకు ఇప్పుడు మ్యాక్సిమం మీకు ఈ బుక్లోనే పార్ట్ ఏ కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు అన్ని దాదాపు 10 టాపిక్స్ ఏమి ఉన్నాయి పార్ట్ ఏలో కూడా. వాటి మీద కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు నేను గ్యాదర్ చేసి మీకు మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అంటే ఆన్లైన్ మెటీరియలే ప్రొవైడ్ చేస్తాను ఎవరికి పేమెంట్ చేసిన వాళ్ళ వరకు. తర్వాత అంతవరకు అయిపోకుండా మీకు శానిటేషన్ ఎగ్జామ్ జరిగే వరకు కూడా అంటే అది జూలై కానివ్వండి, ఆగస్టు కానివ్వండి, అప్పటి వరకు మీకు వీక్లీ కరెంట్ అఫైర్స్ అయితే నేను పంపించగలుగుతాను. అంటే ఎక్కడైనా మిస్ అయితే ఒక 1 వీక్, 1.5 వీక్, 2 వీక్స్ మిస్ అవ్వచ్చు. కానీ మ్యాక్సిమం ఎవ్రీ వీక్ మీకు కరెంట్ అఫైర్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు కరెంట్ అఫైర్స్ కరెక్ట్ చూసినట్లయితే 5 మార్క్స్ జాబ్ వస్తుంది. తర్వాత పార్ట్ ఏలో ఇంగ్లీష్ ఉంటుంది. తర్వాత నేను సపరేట్గా దీని గైడెన్స్ వరకు తర్వాత మీకు వాట్సాప్లో గైడెన్స్ ఇస్తాను, లేదా ఒక వీడియో చేసి సపరేట్గా మీకు వాట్సాప్లో పంపిస్తాను నేను. అది యూట్యూబ్లో రిలీజ్ చేయకుండా పేమెంట్ చేసినటువంటి వాళ్ళ వరకు. అంటే సమ్ వేరియేషన్ అయితే ఉండాలి కదా. సో అది ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి క్వశ్చన్ అనేది స్టార్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్: a drug which prevents uric acid synthesis by inhibiting the enzyme xanthine oxidase. ఒక డ్రగ్ ఏదైతే ఉంటుందో అది ఏం చేస్తుంది? ఏ డ్రగ్గు యూరిక్ యాసిడ్ సింథసిస్ ఉంటుంది కదా, దాన్ని ఇన్హిబిట్ చేస్తుంటారు. చూడండి ఒకసారి. డ్రగ్ విచ్ ప్రివెంట్స్, ఏ డ్రగ్ అంటే అరికట్టగలిగేటువంటి డ్రగ్ దీన్ని యూరిక్ యాసిడ్ సింథసిస్ బై ఇన్హిబిటింగ్. యూరిక్ యాసిడ్ సింథసిస్ అనేటువంటి దాన్ని బై ఇన్హిబిటింగ్ అంటే దాన్ని ఇన్హిబిట్ చేస్తూ ది ఎంజైమ్ xanthine oxidase ఈజ్. ఎంజైమ్ xanthine oxidase ద్వారా ఇన్హిబిట్ చేస్తూ అనేటువంటిది. ఒకసారి మీకు క్వశ్చన్ అర్థమైందా? డ్రగ్ విచ్ ప్రివెంట్స్ యూరిక్ యాసిడ్ సింథసిస్ బై ఇన్హిబిటింగ్ ది ఎంజైమ్ xanthine oxidase. ఎంజైమ్ xanthine oxidase అనేటువంటి ఎంజైమ్ని ఇన్హిబిట్ చేసుకుంటూ యూరిక్ యాసిడ్ సింథసిస్ని ప్రివెంట్ చేసేటువంటి డ్రగ్ ఏది అనేది క్వశ్చన్. 1 వర్డ్లో చెప్పాలంటే. సో ఆప్షన్స్ చూడండి: ఆస్పిరిన్, అల్లోప్యూరినాల్, కాల్చిసైన్, డి వచ్చేసి ప్రోబినెసిడ్ అనేటువంటిది. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి అల్లోప్యూరినాల్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ క్రిస్టలైజేషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ది హార్మోన్ ఇన్సులిన్? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో ఏది ఇన్సులిన్ని క్రిస్టలైజేషన్ ప్రాసెస్లో ఉపయోగపడుతుంది, మరి ఇన్సులిన్ స్టోర్ చేయడానికి కూడా ఉపయోగపడేటువంటిది ఏంటిది? Mn++, Mg++, Ca++, Zn++. ఏంటది? ఆప్షన్ డి Zn++. ఇది ఏం చేస్తుంది? ఇన్సులిన్ క్రిస్టలైజేషన్ ప్రాసెస్లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా దాన్ని స్టోర్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఇన్సులిన్ అనేటువంటి ఏంటిది ఒక హార్మోన్ అనేటువంటిది. ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల ఏం జరుగుతుంది? డయాబెటీస్ అనేటువంటి కండిషన్ అయితే వస్తుంది. తర్వాత థర్డ్ క్వశ్చన్: ఆక్సిడేషన్ ఆఫ్ విచ్ సబ్స్టాన్స్ ఇన్ ద బాడీ ఈల్డ్స్ ది మోస్ట్ క్యాలరీస్? గ్లూకోజ్, గ్లైకోజన్, ప్రోటీన్ అండ్ ఆప్షన్ డి లిపిడ్స్. ఆన్సర్ డి లిపిడ్స్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్: మిల్క్ ఈజ్ డెఫిషియంట్ ఇన్ విచ్ విటమిన్స్? మిల్క్లో ఏ విటమిన్స్ అనేటువంటివి తక్కువ ఉంటాయి? ఆప్షన్ ఏ అంటే రైట్ ఆన్సర్. అంటే విటమిన్ సి అనేటువంటిది మిల్క్లో తక్కువ ఉంటుంది.
విటమిన్ సి ఎక్కడ దొరుకుతుంది అంటే సిట్రస్ ఫ్రూట్స్లో, అంటే పులుపు అంటారు కదా, ఆ పులుపు ఉండేటువంటి ఫుడ్ మెటీరియల్స్లో కానీ ఆ ఫ్రూట్స్లో కానివ్వండి విటమిన్ సి అనేటువంటిది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. తర్వాత అది కొంచెం సెన్సిటివ్ విటమిన్ అని కూడా చెప్పొచ్చు, అంటే హీట్ లయబుల్. అది ఎక్కువ హీట్ చేసినట్లయితే ఆ విటమిన్ బ్రేక్ అయిపోతుంది, స్పాయిల్ అయిపోతుంది. విటమిన్ నెక్స్ట్ 5th క్వశ్చన్, మిల్క్ ఈజ్ డెఫిషియంట్ ఆఫ్ విచ్ మినరల్? ఇందాకటిది ఏంటి, ఇందాక 4th క్వశ్చన్ వచ్చేసి విటమిన్, అది ఇది మినరల్. విటమిన్స్ వేరు, మినరల్స్ వేరు. ఏ మినరల్ అనేటువంటిది తక్కువ ఉంటుంది? మీరు కింద ఆన్సర్ కనిపిస్తుంది కదా అని చెప్పి ఒకేసారి ఆన్సర్ చూసేయద్దు, మ్యాక్సిమం ముందు టెస్ట్ చేసుకోండి. ఫాస్ఫరస్, సోడియం, ఐరన్, పొటాషియం. ఏ మినరల్ తక్కువ ఉంటుంది? మిల్క్లో ఐరన్ అనేటువంటిది తక్కువ ఉంటుంది. ఐరన్ దేనికి సంబంధించింది? హ్యూమన్ బాడీలో బ్లడ్ కంటెంట్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ 6th వన్, సింథసిస్ ఆఫ్ ప్రోస్టాగ్లాండిన్స్ ఈజ్ ఇన్హిబిటెడ్ బై. ప్రోస్టాగ్లాండిన్స్ యొక్క సింథసిస్ అనేటువంటిది దేని ద్వారా ఇన్హిబిట్ చేయబడుతుంది? ఆస్పిరిన్, ఆర్సెనిక్, ఫ్లోరైడ్ అండ్ సైనైడ్. దాన్ని సియనైడ్ కాదు, అది సైనైడ్ అని చెప్పి ప్రొనౌన్స్ చేయాలి, కొంతమంది మిస్స్పెల్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆస్పిరిన్ ద్వారా ప్రోస్టాగ్లాండిన్స్ యొక్క సింథసిస్ అనేటువంటిది ఇన్హిబిట్ చేయబడుతుంది. నెక్స్ట్ 7th వన్, హెచ్డిఎల్ ఈజ్ సింథసైజ్డ్ అండ్ సెక్రియేటెడ్ ఫ్రమ్. హెచ్డిఎల్ అనేటువంటిది దేని ద్వారా సింథసిస్ చేసి దీని ద్వారా సెక్రియేట్ అవుతుంది? ప్యాంక్రియాస్, లివర్, కిడ్నీ అండ్ మజిల్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, లివర్ ద్వారా. 8th క్వశ్చన్, which are the cholesterol esters that enter cells through the receptor mediated endocytosis of lipoproteins hydrolyzed? See the options: endoplasmin kadadi, endoplasmic reticulum, lysosomes, plasma membrane receptor, mitochondria. What is the correct answer? Option B, lysosomes. Next question, 9th question, which of the following phospholipids is localized to a greater extent in the outer leaflet of membrane lipid bilayer? Just listen again. Which of the following phospholipids is localized to a greater extent in the outer leaflet of the membrane lipid bilayer? It is pronounced as membrane lipid bilayer. Option చూడండి ఒకసారి. Choline phosphoglycerides is the first option, and next second option, ethanol amine phosphoglycerides is the option second, and third option, inositol phosphoglycerides, and option D is the serine phosphoglycerides, and the correct answer is option A, choline phosphoglycerides is the correct answer for 9th question. Next, let's see the 10th question. All the following processes occur rapidly in the membrane lipid bilayer except, just listen again, all the following processes occur rapidly in the membrane lipid bilayer except, see the options. Option A, flexing of fatty acyl chains. Option B, lateral diffusion of phospholipids, and option D, here option C is missed. Okay, just leave the question. Next, we will look into 11th question. Which of the following statement is correct about membrane cholesterol? Which is here there are 4 options, and we have to recognize that correct option. Option A, hydroxyl group is located near the center of lipid bilayer or lipid layer. Next, option B, most of the cholesterol is in the form of a cholesterol ester. And next, option C, the steroid nucleus forms a rigid planar structure. And option D, the hydrocarbon chain of cholesterol projects into the extracellular fluid. Just see the question again. Which of the following statement is correct about membrane cholesterol? Here, which option is correct about membrane cholesterol? Option C is related to membrane cholesterol.
What's that? The steroid nucleus forms a rigid and planar structure. Next, look into the 12th question. Which one is heaviest particulate component of this cell? There are 4 options. Among the 4 options, one is the correct answer. We have to recognize that which is the heaviest particulate component of this cell. Let's look into the options. Nucleus, mitochondria, cytoplasm, Golgi apparatus. Option A, nucleus is the heaviest particulate component of this cell. Next, 13th one. Which one of the largest particulate of this cytoplasm, or which one is regarded as the largest particulate of this cytoplasm? In the previous question we have listened that which one is the heaviest particulate. In this question the word has changed into largest particulate. It means heaviest and largest is differ. And let's see the options. Lysosomes, mitochondria, Golgi apparatus, and option D means endoplasmic reticulum. Let's see the correct answer. Which one is the largest particulate of the cytoplasm? Mitochondria. Mitochondria is the largest particulate of the cytoplasm. Next, 14th question. The degradative process are categorized under the heading of. The degradative processes are categorized under the heading of. Options: anabolism, catabolism, metabolism, and option D, none of the above. Is the correct answer? Catabolism is the correct answer. Next, 15th question. The exchange of material takes place only by diffusion, only by active transport, or only by pinocytosis, or pinocytosis, and option D, all of these. On 15th question, option D is the correct answer. The exchange of material takes place only by diffusion, by active transport, and by pinocytosis. 15th one, option D is the correct answer, which means all of the above 3 options are correct. సో ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ రివిజన్ టెస్ట్ సంబంధించి 15 క్వశ్చన్స్ తోటి వీడియో అనేటువంటి చేసాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, ఒకసారి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఖచ్చితంగా చూసినటువంటి వాళ్ళు కామెంట్ చేస్తే దీనికి సంబంధించి ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. డైలీ కూడా ఎటువంటి రివిజన్ టెస్ట్ అనేటువంటి కండక్ట్ చేద్దాము. ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.